శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మనము శివమహాపురాణంలో సతీఖండము వింటూ ఉన్నాము. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు మొదలగు దేవతల స్తుతిని విని సమస్త ఉత్పత్తికి హేతుభూతుడైనటువంటి శంకర భగవానుడు మిక్కిలి ప్రసన్నుడైనాడు. నేను విష్ణుదేవుడును మా భార్యలతో అతడికి వెళ్ళడం చూసి మహాదేవుడు మాతో చక్కగా మాట్లాడినాడు. మా రాగ కారణం కూడా అడిగినాడు. రుద్రదేవుడు అన్నాడు, ఓ శ్రీహరి, ఓ విధాత, దేవతలారా మహర్షులారా, నిర్భయులై మీరు ఇక్కడికి వచ్చుటకు గల కారణము స్పష్టంగా తెలపండి. మీకు ఏ కార్యము చేయవలసి ఉన్నది? మీరు ఎందులకు ఇక్కడికి వచ్చినారు? దాని అంతా నేను వినగోరుచున్నాను. మీ రాక వల్ల నాకు ఆనందం కలిగినది. మునీంద్ర, మహాదేవుడి అడుగగా విష్ణుదేవుని ఆదేశానుసారం నేను సంభాషణ ప్రారంభించినాను. దేవాదేవ మహాదేవ కరుణాసాగర ప్రభు, మేమిరువురము ఈ దేవతలతో ఋషులతో ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యమును తెలుపుతాను. వృషభధ్వజ, ప్రత్యేకంగా మీ కొరకే మా ఆగమనము. మేము అందరం కూడా ఒకే దానిని అర్థిస్తూ ఉన్నాము. సృష్టి చక్రమునుడు ప్రయోజన సాఫల్యం కొరకు ఒకరికొకరము సహాయపడుతూ ఉన్నాము. ఒకే దానిని కోరువారు సదా పరస్పరము తగినంత యోగమనర్చుకొనవలెను కదా. లేకపోయినచో ఈ జగత్తు నిలవజాలదు. కొంతమంది అసురులు జన్మించెదరు, నా చేత మరణించెదరు. కొంతమంది భగవంతుడైన విష్ణువు చేతుల్లో, మరికొందరు నీ చేతుల్లో నశించెదరు. మహాప్రభు, నీ వీర్యము చేత ఉత్పన్నులైనటువంటి పుత్తుని చేతిలోనే కొందరు అసురులు చనిపోయేదరు. ప్రభు, మా యొక్క చేతులతో వధింపబడేవాడు ఏ ఒక్క అసురుడో ఉండవచ్చును. భగవంతుడైన శంకరుని కృపచేతనే దేవతలు సదా ఉత్తమ సుఖములను పొందుదురు. భయంకరమైనటువంటి అసురులను సంహరించి జగత్తును సదా సంతోషముగా ఉంచెదరు, అభయమును ప్రసాదించెదరు. మీరు సదా యోగయుక్తులై రాగద్వేష రహితులై ఉందురు కనుక అసురులెవ్వరూ కూడా మీ చేతులలో మరణించరు. దయను చూపుటయందే మీరు నిమగ్నమై ఉంటారు. ఈశ్వర, ఆ అసురులు కూడా మిమ్ములను ఆరాధించి మీ దయకు అనుగ్రహభూతులైనచో మరి సృష్టి పాలన యొక్క కార్యం ఎట్లు నిలవగలదు? వృషభధ్వజ, మీరు ప్రతిదినము కూడా సృష్టి మొదలగు కార్యములు అనుసరించుటకు ప్రయత్నించవలను. సృష్టి పాలనా సంహారము కార్యములు చేయుట అనున్నది లేకపోయినచ్చయితే మేము మాయచేత వేరువేరు శరీరములను ధరించితిమి. వాటి యొక్క ఉపయోగము కానీ ఔచిత్యము కానీ ఉండదు కదా. వాస్తవమునకు మనం ముగ్గురం ఒకటే. కార్యభేదము వలన వేరువేరు శరీరములను ధరించి ఉన్నాము. కార్యభేదము సిద్ధించనిచో మన రూపభేదముల ప్రయోజనమేముంటుంది? ఒకే పరమాత్మయగు మహేశ్వరుడు 3 రూపములలో విభజితుడైనాడు. ఈ రూపభేదములకు కూడా ఆ స్వామి మాయే కారణము. వాస్తవమునకు ప్రభువు స్వతంత్రుడు. లీలలను ఉద్దేశించియే ఆ స్వామి సృష్ట్యాది కార్యములను చేయును. భగవంతుడకు శ్రీహరి వారి ఎడమ అంగము నుండి ప్రకటితుడైనాడు. బ్రహ్మనకు నేను దక్షిణాంగము నుండి ప్రకటితుడైనాను. హృదయములకు మీరు శివుని హృదయం నుండి ఆవిర్భవించినారు కనుక మీరే శివుని పూర్ణస్వరూపము. ఈ విధముగా అభిన్నులమైన ఈ 3 రూపములలో మనం ప్రకటితులమైనాము. సనాతన దేవ, మేము ముగ్గురము కూడా భగవానుడకు సదాశివుని శివదేవికి పుత్రులము. ఈ యథార్థ తత్వమును మీరు హృదయానుభవం కావింపుకునుడు. నేనును శ్రీ మహావిష్ణువును మీ ఆదేశానుసారం సంతోషముతో లోక సృష్టిని పరిపాలనను చేస్తూ ఉన్నాము. కార్యకారణ వశమున మేము సపత్నీకులమైనాము కనుక మీరు కూడా విశ్వహితము కొరకు దేవతలకు సుఖమును చేకూర్చుటకు పరమ సౌందర్యవతి అయినటువంటి రమణిని తమ పత్నిగా చేసుకుని స్వీకరింపుడు. మహేశ్వర, ఇంకొక విషయం కూడా ఉన్నది. నాకు మునుపటి వృత్తాంతము జ్ఞాపకం వచ్చినది. పూర్వకాలమునందు శివరూపములో మీరు మా ఎదుట తెలిపినటువంటి విషయమునే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాను.
బ్రహ్మదేవ, నా యొక్క ఉత్తర రూపము మీ అంగ విశేషము అంటే లలాటము నుండి ప్రకటితమవుతుంది. అదే లోకమునందు రుద్రరూపము. నీవు బ్రహ్మవు సృష్టికర్తమైనావు. శ్రీహరి జగత్తును పాలిస్తూ ఉన్నాడు. నేను రుద్రరూపుణ్ణై సంహారమునరించుడు వాడనగుదును. ఒక స్త్రీని వివాహమాడి లోకము యొక్క ఉత్తమ కార్యమును సిద్ధింపజేసేదను అని మీరు చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు మీ యొక్క పూర్వ ప్రతిజ్ఞను సఫలమనప్పుడు. స్వామి, నేను సృష్టి చేసేదని, శ్రీహరి పరిపాలించేదని మీరు స్వయముగా సంహార హేతువులను ప్రకటించితే కదా. మీరు సాక్షాత్తు శివులే, సంహార కర్త రూపమున ప్రకటితులైనారు. మహాత్ములకు శివుడే మీరు. ఆ పరమశివుడే సంహారకర్త రూపమును ప్రకటితులైనాడు. మీరు లేనితో మేమిరువురము కూడా మామా కార్యములను నిర్వహించుటకు సమర్థులం కాము. కనుక లోకహిత కార్యమునందు తత్పరురాలకు ఒక స్త్రీని మీరు స్వీకరించండి. లక్ష్మీ భగవంతుడైన విష్ణువుని, సావిత్రి నా సహజన్మచారిణి అయినట్టుగానే మీరు ఈ సమయమున మీ సహజ జీవన సహచరిని ప్రాణవల్లభను స్వీకరింపుడు. ఈ మాటలు విన్న లోకేశ్వరుడు మహాదేవుని ముఖము చిరునవ్వును చిందించింది. శ్రీహరి ఎదుట నాతో ఇట్లన్నాడు. బ్రహ్మదేవ, శ్రీహరి, మీరు ఇరువురును కూడా సదా నాకు అత్యంత ప్రియులు. మీ ఇరువురును చూచి నాకు మిగుల ఆనందము కలిగింది. సకల దేవతలైనను శ్రేష్ఠులు మీరు, త్రిలోకములకు అధిపతులు. లోకహిత కార్యమునందు మనసు లగ్నం చేయు మీ ఇరువురి వచనములు నా దృష్టిలో మిక్కిలి గౌరవప్రదములు. సురశ్రేష్ఠులారా, నేను ఎల్లప్పుడూ కూడా తపస్సునందే లగ్నమై సంసారమునందు విముఖుడనై ఉంటాను కదా. వివాహం చేసుకోవడం నాకు సముచితం కాదు. యోగి రూపమున నాకు ప్రసిద్ధి ఉన్నది. సుందరముకు నివృత్తి మార్గమున స్థితుడైన వానికి, తన ఆత్మయందే రమించు ఆనందించు వానికి, నిరంజనునకు, అవధూత శరీరము గలవానికి, జ్ఞానికి, కోరికలు లేనివానికి, మనస్సులో ఏ వికారములు లేనివానికి, భోగములకు దూరమైన వానికి, ఎల్లప్పుడూ అపవిత్రము అమంగళ వేషధారి అయినటువంటి వానికి ఈ ప్రపంచమునందు కామినితో ఏమి పని? ఈ విషయమును నాకిప్పుడు తెలుపుడు. నిరంతరము కేవలం యోగమునందు లగ్నమయ్యుండుటయందే ఆనందము కలుగును నాకు. జ్ఞానహీన పురుషుడే యోగమును వదలి భోగమునకు అధిక మహాత్మ్యాన్నిచ్చును. ప్రపంచమునందు వివాహం చేసుకునుట ఇతర బంధనమందు చిక్కుకుపోవుటయే అగును. దీనిని గొప్ప బంధనముగా తలంచవలెను. నేను సత్యమును వక్కాణిస్తూ ఉన్నాను. నా మనస్సునందు వివాహమునకు ఏ కొద్ది అభిరుచి లేదు. ఆత్మయే తనకు ఉత్తమమైనటువంటి అర్థము. దానిని చక్కగా చింతన చేయటం వలన లౌకిక స్వార్థమునందు నా మనస్సు ప్రవృత్తం కాదు. అయినప్పటికీ కూడా జగత్ కళ్యాణం కొరకు మీరు చెప్పినట్టు నేను చేస్తాను. మీ వచనములను శ్రేష్టములని అంగీకరించి మీరు చెప్పిన విషయమును ఫలింపజేయుటకు తప్పక నేను వివాహం చేసుకుంటాను. ఎల్లప్పుడూ భక్తవశుడను నేను. ఇటువంటి స్త్రీని పత్ని రూపమున గ్రహించదనో వివాహమునకు గల నా నియమమును కూడా చెబుతాను, వినండి. శ్రీహరి బ్రహ్మదేవ, నేను చెప్పున్నది సర్వదా ఉత్తమమైనదే, ఉచితమైనదే. నా తేజస్సును విభజించి గ్రహించడి స్త్రీ అయి ఉండవలెను. ఆమె యోగినిగా తాను కోరిన రూపమును ధరించున్నదై ఉండవలెను. అటు దానినే పత్నిగా గ్రహిస్తాను. నేను యోగతత్వుడైనప్పుడు ఆమె కూడా యోగినిగా ఉండవలెను. నేను కామాస్తకుడైనప్పుడు ఆమె కూడా కామిని రూపమున నా చింతనుండవలెను. వేదవేత్తలైన విద్వాంసులు అవినాశి అని తెలిపేది వానిని, జ్యోతి స్వరూపుడైనటువంటి వానిని, సనాతనుడైన శివుని నేను ధ్యానిస్తూ ఉంటాను. భవిష్యత్తునందు ధ్యానము కొనసాగించుతూనే ఉంటాను. బ్రహ్మదేవ, ఆ సదాశివుని ధ్యానమునందు నిమగ్నులను కానప్పుడే నేను ఆ స్త్రీతో సమాగమము చేయగలను. నా శివచింతనకు విఘ్నము కలుగజేసినచో ఆమె జీవించి ఉండజాలదు. తన ప్రాణములు పోగొట్టుకునవలసి వచ్చును. నీవు, విష్ణువు, నేను ముగ్గురము కూడా బ్రహ్మరూప శివుని అంశలమే. మహానుభావులారా, మనం నిరంతరము ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండవలేను. ఆ స్వామి ధ్యానం కొరకు నేను అవివాహితుడనై ఉండేదను. కనుక నీవు నాకు అట్టి పత్నిని ప్రసాదింపుము. ఎల్లవేళలా నా పనులకు అనుకూలంగా ప్రవర్తించున్నది కావలేను. అందులో కూడా ఒక షరతున్నది, దానిని వినుము. ఆమెకు నా మీద కానీ నా మాటల మీద కానీ విశ్వాసము తొలగినప్పుడు నేను ఆమెను పరిచయించెదను. ఆయన మాటలకు నేను శ్రీహరి మెల్లని చిరునవ్వుతో ఆనందానుభూతిని పొందితిమి. అప్పుడు నేను వినమ్రుడనై, మహేశ్వర ప్రభు, మీరు కోరినటువంటి స్త్రీని గురించియే నేను సంతోషముతో మీకు చెప్తాను. సాక్షాత్తు సదాశివుని ధర్మపత్ని అయినటువంటి ఉమాదేవియే.
మరి జగత్కార్య నిర్వహణ సిద్ధి కొరకు అనేక రూపములలో ప్రకటితురాలవుతుంది. సరస్వతి, లక్ష్మి 2 రూపములలో ఆమె ఇక్కడకు చేరి ఉన్నది. వీరిలో లక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రాణవల్లభ అయినది. సరస్వతి నా ధర్మపత్ని అయినది. ఇప్పుడు ఆమె మన కొరకు 3వ రూపమును దాల్చి ప్రకటితురాలవుతున్నది. లోకహిత కార్యమనరించు కోరికతో ఆ శివదేవియే దక్షపుత్రిక రూపములో అవతరించినది. ఆమె పేరు సతి. సతీదేవియే మీ హితమునకు చేకూర్చు భార్య కాగలదు. మహాతేజస్వినైనటువంటి సతీదేవి మీ కొరకు మిమ్మల్ని పతిగా పొందుట కొరకు పరిష్టమైనటువంటి కఠోర వ్రతాన్ని పూనియున్నది. మహేశ్వర, మీరు ఆమెకు వరమును సోటుకు వెళ్ళుడు, దయచూపుడు. ఆమె తపస్సునకు అనుగుణముగు వరమును ప్రసాదించామని వివాహమాడండి. శంకర, విష్ణు భగవానుకును నాకును ఈ సకల దేవతల కోరిక ఇదియే. మీరు మీ శుభదృష్టితో ఈ కోరికను తీర్చండి. దానివలన మేమందరం పరమానందముతో ఉత్సవమును తిలకించదము. అట్లగుట వలన 3 లోకములకు సౌఖ్యావహమైనటువంటి మంగళము కలగగలదు. నేను నా కథమును ముగించి తర్వాత లీలా విగ్రహధారిణి భక్తవత్సరుడైన మహేశ్వరునితో మధుసూదనుడు, అచ్యుతుడు కూడా దీనినే సమర్థించెను. భక్తవత్సరుడైనటువంటి సదాశివుడు నవ్వుచూ పలికెను, చాలా బాగున్నది, అట్లే జరుగుగాక. ఆ స్వామి పలికిన తరువాత మేమిరువురము మా భార్యలను, దేవతలు, మునులు మిగుల ప్రసన్నులమైతిమి. ఆ స్వామి ఆజ్ఞతో మా స్థలమునకు వెళ్ళితిమి. రేపటి కథలో సతీదేవి శివుని వరునిగా పొందటము, భగవంతుడైన శివుడు బ్రహ్మను దక్షిణ వద్దకు పంపి సతీదేవిని వరించడం మొదలైనటువంటి కథలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.